2019 ఎన్నికలకి సరిగ్గా ఒక నెల, 2 నెలల ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ఇచ్చిన మాట ప్రకారం జంగా కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడు మనకు ఒక్క ఎమ్మెల్సీ వచ్చింది. అది జంగా కృష్ణమూర్తి గారికి వచ్చింది. 2019 ఆయన ఇచ్చిన మాట ప్రకారం, జగన్ గారు బహిరంగంగా ఇచ్చిన మాట ప్రకారం జంగా కృష్ణమూర్తి గారు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గురజాల్లో పోటీ చేశారు. 19 నాటికి కాసు మహేష్ రెడ్డి గారికి అవకాశం ఇస్తూ ఈయన ఎమ్మెల్సీ చేస్తాను అని చెప్పి మాట ప్రకారం ఆయన ఎమ్మెల్సీకి బహిరంగం ప్రకటించి మళ్ళీ 19 ఎలక్షన్ ముందు ఆయన చేశారు. ఆ తర్వాత గుర్తింపు కోసం ఇంకా బలంగా టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. టీటీడీ బోర్డు మెంబర్ అనేది జగన్ గారే స్వయంగా చెప్పారు. నేను క్యాబినెట్ కూర్పైన కానీ చాలా ఇబ్బంది లేకుండా, తలనొప్పి లేకుండా జాగ్రత్త చేసుకోగలుగుతాను, కానీ టీటీడీ బోర్డు మెంబర్లకు చేయాలంటే అది ఒక పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఎన్నో సిఫార్సులు ఉంటాయి, ఎవరి మాట కాదనాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అనే విధంగా టీటీడీ బోర్డు మెంబర్లకు అంత గట్టి ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని తట్టుకొని జగన్గా కృష్ణమూర్తి గారికి జగన్ గారు ఇచ్చారు. గుర్తింపు కోసం, ఆయనకి ఇంకా పూర్తి స్థాయిలో గౌరవం ఇవ్వాలనే దానికోసం. ఆయన 2 సార్లు గతంలో ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు. ఆయనకు లేని గుర్తింపు అనేది టీటీడీ బోర్డు మెంబర్గా ఇంకొద్దిగా ఆయనకి ఇంకొద్ది ఎక్కువ గౌరవం దక్కాలని చెప్పి జగన్ గారు చేశారు. 2024 ఎన్నికలకి సరిగ్గా ఒక నెల, 2 నెలల ముందు జంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దేనికి అది ఇదని చూస్తే రెస్పెక్ట్ దొరకట్లేదు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగలేదు, అసలు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, నాయకులను పట్టించుకోవట్లేదు, జగన్ గారు ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరారు. జగన్ గారి పైన అప్పుడు కొన్ని విమర్శలు చేశారు. ఆ టీటీడీ బోర్డు మెంబరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చారు. మళ్ళీ జంగా కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్సీగా కూడా రాజీనామా ఆమోదించాలని చెప్పి స్పీకర్ పైన ఒత్తిడి చేయడం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారి పైన 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు రాసుకుంటూ టీటీడీ బోర్డు మెంబరు అక్కడ అక్రమాలు పాల్పడుతున్నారు, ఒక ల్యాండ్ అనేది ఎవరో ఊరు పేరు లేని ట్రస్ట్కి రాసి ఇమ్మంటుంది, వాళ్ళు అక్కడ వచ్చి సేవ చేసే విధానం ఏంటి అని చెప్పి జంగా కృష్ణమూర్తి గారి పైన లేనిపోని ఇంకో 4 అడిషనల్ కలిపేసి వార్తలు రాశారు. దీన్ని మళ్ళీ క్యాబినెట్లో ఏదైతే బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్ అప్రూవల్ రావాలి కాబట్టి క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్కి వచ్చి విషయంకి వస్తే ఇక్కడ రిజెక్ట్ అయింది. దీంతో చంద్రబాబు నాయుడు గారు లేదా పచ్చ మీడియా ఇవన్నీ ఇలా చేశారని చెప్పి ఆయన హట్ అయి టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేశారు. ఇక టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేస్తున్న తరుణంలో ఆయన జంగా కృష్ణమూర్తి గారు పచ్చ మీడియా గురించి కొన్ని మీడియా సంస్థలతోటి మాట్లాడుతూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టారు, ఇదేంది, ఇది ఇట్లాగో చేయొచ్చు, ఒక బీసీ నాయకుడు నేను, ఇదేంది ఇట్లా ఎప్పుడు లేనిదేంది అసలు అని చెప్పి ఇంకా బాధపడతా ఉన్నారు. కాదు అంటే కాదు అనిపించాలి, కానీ ఇదేంది అసలు బయటకు వచ్చి నేను ఒక అక్రమార్కుడిని, నేను ఒక ఇది అని చెప్పి నా మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తారా, ఈ మానసిక శోభతోటి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆయన రాజీనామా చేశాడు టీటీడీ బోర్డు మెంబర్గా. ఇక మీడియా వాళ్ళు ఆయన మనసులో ఉన్నది పసిగట్టినున్నారు బహుశా టీడీపీకి కూడా రాజీనామా చేస్తున్నారు అంటే లేదు, నేను టీడీపీలోనే కొనసాగుతాను, టీడీపీలోనే ఉంటాను అని చెప్పి చెప్పాడు. దీంతో ఇక్కడ అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఏ పార్టీలో ఉండాల్సిన వాళ్ళు ఆ పార్టీలో ఉంటే మంచిది. ఎందుకంటే అవమానాలు ఇవన్నీ అంటారు ప్రతి పార్టీలో ఉంటాయి, ఏం పెద్ద నాయకులకు జరుగుతూ ఉంటాయి. రెస్పెక్ట్ అని అడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఇప్పుడు అందరం చూసాం. ఇటే ఉండుంటే ఈ పచ్చ మీడియా దుష్ప్రచారాలు ఉండేవి కాదు, ఈ బాధలు ఉండేవి కాదు, అవమానకరంగా మధ్యలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇది ఈయనొక్కడి గురించే కాదు, రాష్ట్రంలో చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారిని ఎందుకు టార్గెట్ చేశారు, టీటీడీలో లేని సమస్యలు ఈయనొక్కడే చేశారు అన్నట్టుగా చాలా జరుగుతూ ఉన్నాయని ఆయన నోడితే ఆయన అంటున్నాడు, నన్ను ఒక్కడే టార్గెట్ చేశారు, మిగిలిన అన్ని విషయాలు వదిలేసని. ఆ విషయాలన్నీ టార్గెట్ చేయాలంటే ముందు ఈయన దింపాలి కదా. ఈయన వాళ్ళకి ఏంటంటే ఆ విషయాలన్నీ వాళ్ళు టార్గెట్ చేయాలంటే వాళ్ళకి ఎవరెవరైతే బడ్డెనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈయన వాళ్ళకి బడ్డెనుకున్నాడు, టీడీపీకి పొమ్మని లేక పొగబెట్టే కార్యక్రమం చేసి ఈయన ఇప్పుడు బయటకు నెట్టేయాలనే ఆలోచనతో చేసినట్టు ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే పచ్చ మీడియా నడిచిద్ది. ఆ పచ్చ మీడియాలో ఏదైనా వార్త వస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చిద్ది, చంద్రబాబు నాయుడు గారు చెబితేనే వచ్చిద్ది. అంతిమంగా మన జంగా కృష్ణమూర్తి గారు దాంట్లో పడ్డారు, ఇబ్బంది పడతా ఉన్నారు 18 నెలల కాలంకే. ఇదే జంగా కృష్ణమూర్తి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారికి దగ్గరకు ఉండేవాళ్ళు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. జగన్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తూ ఓడిపోయారు, టీటీడీ బోర్డు మెంబర్కి ఇచ్చారు, ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఇన్ని పదవులు అనిపించి మళ్ళీ నాకేం కాలేదని పక్కకి వెళ్ళిపోయారు. అంతిమంగా ఎవరిది తప్పు?